సింగిల్ అంటాడు కదా, కింగ్ ఆఫ్ ది మాసెస్ అనిపించింది ఈ మూవీ చూసినాక. ఏంటంటే ఆయన యాక్టింగ్కి, ఆయన ఫైట్స్కి మనం ఫ్యాన్స్. నేనైతే ఫ్యానే చెప్పాలంటే. చాలా సూపర్ చేశాడు. బాబీ డైరెక్టర్ బాబీ డయల్ ఎంత బాగా యూజ్ చేసిండంటే యానిమల్ సినిమా తర్వాత బాబీ డయల్కి అంత మంచి టగ్ ఆఫ్ రోల్ ఇచ్చాడు. చాలా బాగుంది యాక్టింగ్, చాలా సూపర్. ఆయన మోడల్ లాగా కనిపిస్తుంది ఈ మూవీలో. మోడల్ కమ్ యానిమల్ లైట్ ఎలా ఉంటుంది మనకు అదే డిఫరెంట్ సేమ్, చాలా బాగుంది. అండ్ చెప్పాలంటే సాంగ్స్, బీజిఎం, తమంది, ఎవ్రీథింగ్, కాన్సెప్ట్ చాలా బాగుంది. ఓవరాల్గా స్టోరీ చాలా బాగుంది. లాగ్ ఏం లేదు సార్, లాగ్ ఏం లేదు. యాక్చువల్ చూడాలంటే మూవీ అంతా నేను చెక్ చేస్తే 2.5 అవర్స్లో మూవీ కంప్లీట్ ఉన్నది. కొన్ని మూవీస్ ఇవాళ రేపు 3 అవర్స్ లాగ్ చేస్తున్నారు, బట్ ఇది లాగింగ్ ఇట్ ఏం లేదు. సెంటిమెంట్ ఉంది, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఎక్కడ బోరింగ్ అనేది మనకు కనిపించదు అనమాట. చాలా బాగా చూపించాడు. చాలా అంటే చాలా. బాలకృష్ణకి ఎప్పుడైతే చెప్పాలంటే శాతకర్ణి 100th మూవీ తర్వాత ఎవ్రీ మూవీ చూస్తే అన్ని సక్సెస్. ది మూవీ సెలెక్షన్ ఆఫ్ స్టోరీస్ చాలా టైం తీసుకొని మంచిగా సెలెక్ట్ చేస్తున్నాడు. ఈ ఇయర్కి ఒకటే మూవీ చేస్తున్నాడు, బట్ ఎవ్రీ మూవీ యావరేజ్ హిట్ ఉంటుంది, నార్మల్ చాలా బాగుంటుంది. కానీ ఈ మూవీ కలెక్షన్స్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీ కాకుండా నెక్స్ట్ వచ్చే సంక్రాంతి మూవీ ఇట్లా చాలా హిట్ అవుతాయి. ఆ గేమ్ చేంజర్ చూసాక మైండ్ అనేది బ్లాక్ అయిపోయింది. ఈ మూవీ అవుట్ ఆఫ్ 5 4.5. చాలా బాగుంది. గేమ్ చేంజర్తోని కంపేర్ కాదు, అది ఒక మూవీ వచ్చి వెళ్ళిపోయిందన్న మైండ్కే తీసేయాలి. ఎందుకంటే చాలా అట్టర్ ఫ్లాప్ మూవీ, అస్సలు ఎక్స్పెక్ట్ చేయని మూవీ అది. శంకర్ డైరెక్టర్ అనిపిస్తుంది. రామ్ చరణ్ని అసలు హీరోస్ వైజ్ వాళ్ళు చేయాల్సింది 150 చేశాడు, కానీ శంకర్ డైరెక్షన్ లాగా లేదనమాట. ఏదో మామూలుగా నార్మల్ కొత్త డైరెక్టర్ చేసినట్టు చేశాడు. బట్ చాలా హ్యాపీ లేదు ఆ మూవీ అయితే, అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ మూవీ చాలా హ్యాపీనెస్ అవుతుంది ఈ మూవీ చూసినాక. ఎవ్రీ డైలాగ్స్, డైరెక్షన్, యాక్టింగ్, బాబీ డయల్ది యాక్టింగ్, అందరి యాక్టింగ్ చాలా బాగుంది అన్న. బాగుంది. అవును, రెండో సినిమా అన్నకన్నా ఫస్ట్ సినిమా చెప్పొచ్చు అన్న. చాలా బాగుంది అసలు. బాలయ్య బాబు యొక్క నేల్ పర్ఫార్మెన్స్ కనిపించింది. కానీ ఒక నా సినిమాకి మెయిన్ బీలు బాలయ్య బాబు, బాబీ కొల్లి, మన బాబీ డియోలో చాలా బాగా చేశారు. నిజంగా డైరెక్షన్ చాలా కొత్త అనిపించాను. ఫస్ట్ హాఫ్ నుంచి కూడా సెకండ్ హాఫ్ వరకు అసలు మాస్ ఎలిమెంట్స్. నిజంగా బాలయ్య బాబు కెరియర్లో ద బిగ్గెస్ట్ ఎలివేషన్స్ అంటే ఈ సినిమా డాకు మహారాజ్ చాలా మంచి మెసేజ్. కొత్త కథ కాకపోయినప్పటికీ కూడా, కానీ అంటే ఏంటంటే నందమూరి తార ఫ్యామిలీకి ఏంటంటే ఒక చిన్న పాపను కాపాడుతుంటారు. ఆ పాపను కాపాడే పెద్ద ప్రాబ్లం ఎదుర్కొంటారు. ఆ పాపను ఎలా కాపాడారు, శత్రుత్వం మీద అనేది కాన్సెప్ట్. కానీ స్టోరీకి పాత అయినప్పుడు కూడా తీసుకున్న విధానం చాలా కొత్త అనిపించండి. ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఆ డైరెక్షన్ కానీ చాలా పంపించండి. అసలు బాలయ్య బాబు గెటప్స్ అయితే అదే ఈ రకంగా ఇంత కొత్తగా ఎప్పుడు నేను చూడలేదు. నేల్ పర్ఫార్మెన్స్ చెప్పొచ్చు. మన ఆ శ్రద్ధ కానీ, నా ప్రజ్ఞ కానీ, అబ్బో మన చాందీ చౌదరి కూడా చాలా మంచి యాడ్ చేసింది. బీజం అన్న నిజం తన మన బక్కోడికి రజనీకాంత్ ఎట్టాను, మన బండోడికి బాలయ్య బాబు అట్లా అన్నట్టుగా. అరే కూర్చున్న బీజమే, నిల్చున్న బీజమే, పడుకున్న బీజమే. ఆ బీజం టట్ పడుతుంటే నేల్లో నిజంగా నేను షాక్ అయినా. బాలయ్య పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా మంది. క్లైమాక్స్ అయితే కొత్త అనిపించింది అన్న. 100% గేమ్ మన గేమ్ చేంజర్ కన్నా కూడా డాక్యుమెంట్ చాలా బాగుంది. ఫస్ట్ నేను నిన్న గేమ్ చేంజర్ చూసాను, ఈరోజు డాక్మా చూసా. కానీ గేమ్ చేంజర్ కన్నా కూడా అరే సినిమా చాలా కొత్త, చాలా డిఫరెంట్ అనిపించింది. ఒక తెలుగుడి నిజంగా ఈ సినిమా చూసినంత ఎవడు పోయేపాటి, ఎవరు సందీప్ రెడ్డి వంగ అన్నట్టు అనిపిస్తుంది. అంతే, అంత విలనిజం, అంత వైలెన్స్ అనిపించింది సినిమాలో. చాలా బాగా అనిపించింది. అయినా సరే ఒక మాస్ సీన్స్తో, ఒక ఎలివేషన్స్తో, బాగా మ్యూజిక్తో ఎలా అయితే లేపారో సెకండ్ హాఫ్ కూడా అట్లా లేకుండా బాగుండేది. ఏదైతే ఫ్లాష్ బ్యాక్లో వచ్చి ఒక 10-15 మినిట్స్ సీన్ తప్పింది సెకండ్ హాఫ్ మొత్తం ప్రెడిక్టబుల్ అయిపోయింది. ఎక్కడ కూడా ఒక ఎంగేజింగ్ స్టోరీ అలా అనిపించలేదు. అంత ట్రోలింగ్ అనిపించలేదు అన్న. ఆ సాంగ్ అయితే బిగ్ స్క్రీన్ మీద చాలా బాగుంది. ఒక స్టెప్ ఏదో ట్రిమ్ చేసినట్టున్నారు. అండ్ సాంగ్ బాగుంది, సాంగ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. డాన్స్ మాస్టర్ని డైరెక్టర్గా ఆ స్టెప్ ఒకటి ఉంది, అది బాగుంది. కొరియోగ్రఫీ వైజ్గా చాలా బాగుంది. నచ్చిన డైలాగ్ అంటే అరుచుకోవడానికి పోయిందన్న. అంత డైలాగ్స్ అయితే గుర్తులేవు పక్కా అన్న. ఎందుకంటే గేమ్ చేంజర్ అంత ఆడట్లేదు కాబట్టి మేబీ ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఇదే. రేపు వచ్చి సంక్రాంతి వస్తున్నాం కూడా కొంచెం బాగున్నా సరే దీన్ని బీట్ చేస్తుంది మూవీ. ఏంటన్నా క్వశ్చన్ అర్థం కాలేదు. గాడ్ ఆఫ్ కదా, ఓకే బాగుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చి ఆ సీన్స్ చాలా బాగున్నాయి అన్న. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ కూడా అంతే మాస్ సీన్స్ అంతే ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఏదైతే వాళ్ళు అనుకున్న డాగు ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి అండ్ సమర్చమరెడ్డి ఆ సీన్ ఒకటి, ఆ రెండు తప్ప మిగతా ఎక్కడ కూడా అంత మంచి బాగా అనిపించలేదు. క్లైమాక్స్ కూడా ఏదో ఫోర్స్గా క్లోజ్ చేసినట్టు అనిపించింది. హిట్టే, 100% హిట్ అవుతుంది. కంప్లీట్గా రొటీన్ స్టోరీ నిలబెట్టిందల్లా సినిమాటోగ్రఫీ, తమన్ బీజియం. ఫస్ట్ హాఫ్ వరకు ఎక్స్ట్రాడనరీ ఉందన్న.
అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్లో ఉంటుందని ఫస్ట్ హాఫ్ అయితే. డిఓపి అయినా సరే లేదంటే తమన్ బీజిఎం అయినా సరే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రతి సీన్ని లేపారు అసలు. మనకి తమిళ్లో జైలరు విక్రమ్ ఏ రేంజ్లో ఉంటుందో ఫస్ట్ హాఫ్ దానికి మించి ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఉంది. అదే మూమెంట్ మన సెకండ్ హాఫ్లో కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. ఒక డాకు మహారాజ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ సీన్, ఇంకొక సీన్, ఆ రెండు కాకుండా ఎక్కడ కూడా సెకండ్ హాఫ్ అంత ఎంగేజింగ్ అనిపించలేదు. ఆ డాకు మహారాజ్ ట్రాన్స్ఫర్మేషన్ సీన్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. బీజిఎం కూడా తమన్ అసలు గేమ్ చేంజర్ డ్యూటీ చేయకపోయినా సరే ఈ మూవీకి బాగా డ్యూటీ చేశాడు. అండ్ క్లైమాక్స్ కూడా అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. స్టోరీ కంప్లీట్గా ప్రిడిక్టబుల్ ఉంది, కంప్లీట్గా ఫ్లాట్ ఉంది. ఈజీగా ఎవరైనా గెస్ చేసేయచ్చు. ఓన్లీ మేకింగ్ ఒకటి కొత్తగా ఉంది, బాగా ట్రై చేశారు. స్టోరీ అన్నిటి కలిపి కొట్టడం ఉంది. ఎక్సెప్ట్ ఒక హీరోయిన్ చుట్టూ కాకుండా మిగతా అన్ని కూడా ఇది ఆల్రెడీ బాలయ్య మూవీలో మనం చూసామే, ఇది చాలాసార్లు చూసామన్న ఇది ఇంప్రెషన్ వస్తుంది. కాకపోతే ఆ ట్విస్ట్ ఒకటి కొంచెం ఓకే కొత్తగా ట్రై చేశారనిపించింది. ఇంటర్వెల్ సీన్ కాదు, డ్రాగు ట్రాన్స్ఫర్మేషన్ సీన్ ముందు ఒక సీన్ ఉంటుంది, దాని వరకు అది చాలా బాగుంది. అదొకటి, డ్రాగు ట్రాన్స్ఫర్మేషన్ సీన్ ఒకటి. సెకండ్ హాఫ్ మొత్తానికి ఈ రెండు సీన్స్ నిలబెట్టాయి. ఫస్ట్ హాఫ్ అసలు కంప్లీట్గా ఎక్స్ట్రాడినరీ. అసలు ఫస్ట్ హాఫ్లో మనం నెగిటివ్ చెప్పుకోవడానికి ఏ పాయింట్ కూడా ఉండదు, ఆ లెవెల్ ఉంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్గా కొంచెం డ్రాగ్ చేసినట్టు ఫీల్ వచ్చింది. ఇది కంపల్సరీగా హిట్ మనకి ఏదైతే జైలరు